లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆంతోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్ మెదక్ సభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. సభ తర్వాత దుండిగల్ ఎయిర్పోర్ట్కి రానున్న ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. తిరిగి ప్రధాని మే 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలోనే నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలీపురాలో నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. తిరిగి 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు అమిత్ షా. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పీక్స్ కి చేరింది. ప్రస్తుతం రాజకీయ రగడ ఒకవైపు నడుస్తా ఉంది. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో ఎడిటెడ్ ఏదైతే డాక్టరేటెడ్ ఉందో ఆ రగడ జరుగుతున్న నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం జైరాబాద్ లో మోడీ బహిరంగ సభ ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి 5:20 వరకు ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా హోరాహోరీగా వివిధ పొలిటికల్ పార్టీస్ ప్రచారంలో కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మిషన్ దక్షిణ్ పేరిట 2018 నుంచి కూడా తెలంగాణలో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పాగవేయాలని ఆలోచిస్తున్న నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్రచారం చేయించారు. అయితే దానిలో భాగంగా ఈ రోజు జైరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, అలాగే మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జైరాబాద్ మెదక్ సభలో ముఖ్య అతిథిగా కూడా ప్రధాని పాల్గొంటారు. సభ తర్వాత దుండిగల్ ఎయిర్పోర్ట్ కు ప్రధానమంత్రి చేరుకుంటారు. అలాగే అనంతరం మొత్తం కార్యక్రమం అనంతరం కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే తిరిగి మే 8న ప్రధానమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బీజేపీ పార్టీ కరీంనగర్ అభ్యర్థి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా వేములవాడలో నిర్వహించే బహిరంగ సభలో కూడా మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాధవిలతకు కూడా మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలీపురాలో నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. అలాగే తిరిగి 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులకు కూడా ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది హాట్ గా మారింది దేశవ్యాప్తంగా. ఇటు బీజేపీ అభ్యర్థి మాధవిలతతో పాటు అలాగే ఓవైసీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రచార హోరుని పెంచారు. తాజాగా కూడా కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరిగిన విషయం తెలిసిందే. బాణం ఎక్కి పెడుతున్న ఇన్సిడెంట్ కూడా చాలా సెన్సేషన్ గా మారింది దేశవ్యాప్తంగా. అనంతరం కూడా అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవిలతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నూపూర్ శర్మ కాబోతోంది బీజేపీలో మాధవిలత అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. తిరిగి ఓవైసీకి పతంగి చిరిగిపోయే సమయం వచ్చింది.
అతి తక్కువ రోజుల్లో పతంగి చిరిగిపోతుంది అని కూడా ఆమె కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చారు. మధ్యలో రాజా సింగ్ కూడా బీఫ్ ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బీఫ్ షాప్ కు వెళ్లి అక్కడ బీఫ్ కట్ చేయండి అని అసదుద్దీన్ ఓవైసీ ఏదో 9 సెకండ్ల నిడివి వీడియో ఏదైందో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి కూడా గోషాబాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కౌంటర్ ఇచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ప్రచారం చేస్తున్నావు, గోమాతని ఒక తల్లిలా హిందువులందరూ భావిస్తారు, నీ పైన ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్య తీసుకోకూడదు, నీ పైన కేసు ఎందుకు పెట్టకూడదు అని కూడా ఆయన కౌంటర్ చేశారు అసదుద్దీన్ ఓవైసీకి. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ అలాగే ఇండియా అలయన్స్ కూటమి కూడా హోరీగా ఆరోపణలు ప్రత్యారోపణలు చెందన కూడా రాజకీయ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరో కొద్ది రోజుల కిందట ఇక్కడ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల రిజర్వేషన్లకు సంబంధించి ఆ వీడియోని డాక్టరైన్ చేసి ఎడిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడము, దానిలో భాగంగా ఇక్కడ తెలంగాణలో గాంధీ భవన్ లోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి చెందిన 5 వ్యక్తులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడము, ఇప్పుడు అంతా రగడ కొనసాగుతున్న వేళ ఇక్కడ ప్రధానమంత్రి పర్యటించడము, ఈ రోజు అంతా సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఈ రోజు జరిగే బహిరంగ సభలతో పాటు ర్యాలీలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు. అలాగే 2 రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తాము రిజర్వేషన్లకి అడ్డు కాదు అని కూడా, రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ పర్యటనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. బాధ్యత ఆయన వహించాల్సి ఉంటుందా ఢిల్లీ పోలీసులు పంపించిన నోటీసులలో? సో ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా టీము ఏదైతే ఈ వీడియోని ఎడిట్ చేసింది, కాకపోతే దీనికి బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీ పిలుస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న మెల్లుతుంది సదరు పొలిటికల్ సర్కిల్స్ లో పాటు సగటు మానవుడి మధ్యలో. అయితే మొత్తానికైతే ఈ రోజు ప్రధానమంత్రి మోదీ పర్యటనకు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి మనం, సౌమ్య. ఓకే శ్రీచరణ్, మోడీ గారు జహీరాబాద్ మీటింగ్ లో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్నారని మీ అభిప్రాయం? ప్రస్తుతానికి గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వము వివిధ స్కీమ్లతోని కామన్ మ్యాన్ కి అప్రోచ్ అయ్యే విధంగా 29 రూపాయలకే రైస్ పేరిట కూడా రీసెంట్ గా బడ్జెట్ సెషన్ కి ముందు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే ఉజ్వల్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. సోలార్ ప్యానెల్ సూర్యగ్రహ అని చెప్పేసి కూడా సోలార్ ప్యానెల్లో ఇంటి పైన ఫిక్స్ చేసుకొని ఎవరైనా కూడా ఆర్డినరీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకొని అది వాళ్ళు కన్జ్యూమ్ అంటే నెలవారీగా వాళ్ళకి అవసరం పడేది ఎంతైతే ఉందో ఆ విద్యుత్ వినియోగించుకొని అనంతరం కూడా దాని సేల్ ఉపాధి వాళ్ళు డొమెస్టిక్ గా వినియోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ అది డిస్కీమ్లకు కూడా సేల్ చేయొచ్చు అనే విధంగా ఇలా వివిధ రకాలైన ఆర్డినరీ కామన్ మ్యాన్ కి రీచ్ అయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దానితో పాటు కొత్తగా ఇక్కడ తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే గత నెలలో కూడా తెలంగాణ పర్యటన నేపథ్యంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల వివిధ శంకుస్థాపనలు కూడా ప్రధానమంత్రి చేశారు, హామీ కూడా ఇచ్చారు. ఈసారి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా అది జియోగ్రఫికల్ గా చూసుకుంటే అది కర్ణాటక బార్డర్, కర్ణాటక ఇటు వివిధ సామాజిక వర్గాల నేపథ్యం ఉన్న జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ కాస్త బ్యాక్వర్డ్ ప్లేస్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు జహీరాబాద్ కి కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరాలు కురిపించబోతున్నారు అనేది కూడా ప్రధానంగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ వాస్తవికంగా మనకి సాయంత్రం పూర్తి క్లారిటీ వస్తుంది ప్రధానమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎలాంటి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టనున్నారు అనేది మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది, సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే అమిత్ షా మీద ఫేక్ వీడియో రిలీజ్ చేశారన్న అంశంపై నోటీసులు కూడా జారీ చేసింది బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్కి. మరి కాంగ్రెస్ 15 రోజులు గడువు అడిగింది దీని మీద. మే 13న ఎన్నికలు జరగనున్నాయి కదా, మరి కాంగ్రెస్ ప్లాన్ ఏమై ఉంటుంది? అయితే బేసిక్ గా దీంట్లో చాలా మంది కూడా ఈ ఫేక్ వీడియో ఎడిటెడ్ ఈ వీడియో అనేది చాలా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. దానిలో పరిధి దాదాపు జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, నాగాలాండ్ వరకు కూడా విస్తరించింది. యూపీలో కూడా 3 నోటీసులు కూడా ఢిల్లీ పోలీసులు ఇచ్చారు. వాటిలో ఒక సమాజ్వాదీ పార్టీ
లోక్సభ అభ్యర్థికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే జార్ఖండ్ లో జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్ తో పాటు నాగాలాండ్ స్టేట్ లోని ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ కి కూడా నోటీసులు ఇచ్చారు. ఇది ఫస్ట్ సర్ఫేస్ అయింది తెలంగాణ స్టేట్. తర్వాత ఇది దాదాపు 5-6 రాష్ట్రాల వరకు కూడా విస్తరించింది. సో వారందరినీ కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అయితే విచారణకి పిలిచారు. అందరూ కూడా తమ మొబైల్ ని తీసుకొని రావాలని కూడా ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీ పోలీసులను అయితే ఒక అభ్యర్థన అయితే ఇచ్చింది, టైం గడువు కావాలి అని. కానీ ఈ లోపల మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. సో వీళ్ళు అడిగిన గడువు పైన ఈ రోజు ఢిల్లీ పోలీసులు స్పందించనున్నారని కూడా ప్రధానంగా ఇటు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోళ్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్, మెదక్ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. సభ తర్వాత దుండిగల్ ఎయిర్పోర్టుకి రానున్న ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నాగేష్, చెప్పండి. సౌమ్య, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకి అయితే వస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మనకు 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి జహీరాబాద్, మరొకటి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. జహీరాబాద్ సెగ్మెంట్ లో బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కీలక నేతలే అని చెప్పుకోవచ్చు. బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి ఇప్పటికే 2 సెగ్మెంట్లలో గెలిచారు. 2 సార్లు పార్లమెంట్ కు గెలిచారు. 3వసారి ఆయన పార్లమెంట్ లో గెలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ మారిన సమీకరణాల నేపథ్యంలో ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. అయితే బీబీ పాటిల్ బీజేపీలోకి వచ్చిన తర్వాత కొంత కేడర్ లో జోష్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. జహీరాబాద్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి జిల్లాకు, అటు కామారెడ్డి జిల్లాకు 2 జిల్లాల మధ్య అనుసంధానమై ఉంటుంది ఈ సెగ్మెంట్. సంగారెడ్డి, మెదక్ ఈ 2 సెగ్మెంట్లు చూసుకుంటే జహీరాబాదు, అందోలు, నారాయణఖేడ్ ఈ 3 సెగ్మెంట్లు సంగారెడ్డి జిల్లాలో, అటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ఈ 3 ఇంకో కాన్స్టిట్యూషన్ 4 కాన్స్టిట్యూషన్ ఉంటాయి. ఓవరాల్ గా 7 కాన్స్టిట్యూషన్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముఖ్యంగా బీబీ పాటిల్ విజయం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రఘునందన్ రావు తరఫున ఇటీవలే అమిత్ షా సిద్దిపేటలో సభ నిర్వహించి జోష్ తీసుకొచ్చి రావడం జరిగింది. జహీరాబాద్ అభ్యర్థి తరఫున ఇంతవరకు కీలక నాయకులు ఎవరు ప్రచారంలో పాల్గొనలేదు. కాబట్టి మోడీ ఈ సభ సందర్భంగా బీబీ పాటిల్ గెలిపించాలని కోరడంతో పాటు ఆ జహీరాబాద్ సెగ్మెంట్ లో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, రైల్వే కావచ్చు, ఇతర 2 జిల్లాలకు అనుసంధానమైన పనులు ఉంటాయి. వాటిని మరోసారి మోడీ ప్రభుత్వం వస్తే పూర్తి చేస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆ బీబీ పాటిల్ సభకు ఇప్పుడు అల్లాదుర్గ్ సమీపంలోని చిల్వర్ దగ్గర దాదాపు 30 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే ఏదైతే ఎస్పీజీ ఉంటుందో ప్రధాని మోదీ సంబంధించి వాళ్ళు ఆ ప్రాంతాన్ని అంతా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 2 రోజుల నుంచి దాదాపుగా పూర్తి భద్రతా వలయంలో ఉంది ఆ ప్రాంతం అంతా. ఇప్పటికే మోడీ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మందిని జన సమీకరణ చేసే విధంగా బీజేపీ ఏర్పాట్లు చేసింది. అటు సంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట 3 జిల్లాలకు సంబంధించి 10 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 10 అసెంబ్లీ సెగ్మెంట్లో వీటితో పాటు అటు కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు మొత్తం దాదాపుగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సభ సక్సెస్ అవుతుందని ఇప్పటికీ బీజేపీ వర్గాలు అయితే పేర్కొన్నాయి. బీబీ పాటిల్ ఇప్పటికే 2 రోజుల నుంచి సభాస్థలికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. రఘునందన్ రావు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. ఎందుకంటే 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించినవి కాబట్టి ఇద్దరి అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో బీజేపీ క్యాడర్లు అయితే జోష్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.